కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ పోలీస్ బృందాలు థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలతో కొండ ప్రాంతాన్ని జల్లెడపట్టినా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో చిన్నారి అదృశ్యమైన తోట కొండ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ఒక వినూత్నమైన ప్రయోగానికి తెరలేపారు. చిన్నారి ఆకారాన్ని పోలిన 2 బొమ్మలను ఇనుప కంచెకు కట్టి వాటిపై మాంసాహారాన్ని ఉంచారు. అడవి జంతువులు లేదా కొండ చిరువలు చిన్నారిని లాక్కెళ్లి ఉంటాయా అనే అనుమానంతోనే పోలీసులు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్రూర మృగాలు ఏవైనా ఉంటే ఆ మాంసం వాసనకు ఆకర్షితమై బొమ్మలపై దాడి చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ బొమ్మల చుట్టూ ప్రత్యేక నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లేదు లేదు వెళ్తుంది వాసన చూస్తుంది. వాసన చూస్తున్నారు ఎంతసేపు ఉండదు. ఆల్రెడీ మనుషులు పెంటే దానికి ఇష్టం అలాంటిది అదే కత్తుంది, అది తీసుకెళ్తుంది. మరోవైపు కిడ్నాప్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక కోసం కూడా పోలీసులు ఎదురు చూస్తున్నారు. జంతువుల ఉనికిని కనిపెట్టేందుకే ఈ బొమ్మల ప్రయోగం చేశామని, చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని అధికారులు వెల్లడించారు. హ్యాండ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్తాం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్ ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంప్స్ తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపింగ్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్. 2 డేస్ నుంచి we are doing so far all efforts are leading to dead end only. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా కాకినాడ జిల్లా పిఠాపురంలోని